వీడియో ఆన్ చేసుకొని మాట్లాడగలరా అండి? ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్. తప్పకుండా సార్, తప్పకుండా సార్, తప్పకుండా. ప్లీజ్. దయచేసి మాట్లాడండి సార్. ఒక సెకండ్ సార్, లెట్ మీ యాడ్ టు స్పాట్ లైట్. సో మా యొక్క వీరి పేరు చక్రి మేకల అండి. వారు మీకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ ఉత్పత్తిని వాడుకొని మంచి ఫలితాలు పొందారనేది మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ప్లీజ్ సార్, గో హెడ్ సార్. సార్ నా పేరు చక్రవర్తి సార్. మాది నూజివీడు అండి. నాకు ఈ ప్రొడక్ట్ వాడమని పరిచయం చేసింది ఇక్కడ రమేష్ గారు సార్. రమేష్ గారు వచ్చి పరిచయం చేశారు. పరిచయం చేస్తే అప్పుడు నేను ఒక 120 కేజీల వరకు ఉన్నాను సార్ బరువు. ఎన్ని కేజీలు బరువు ఉన్నారు సార్? 120 సార్. ఓకే, 120 కేజీలు బరువు ఉన్నాను. ఈ 120 కేజీలు బరువు ఉన్న తర్వాత నేను 2 months కంటిన్యూగా వాడాను సార్. 2 నెలలు కంటిన్యూగా వాడితే నేను కరెక్ట్ గా 10 కేజీల 300 గ్రాములు తగ్గానండి. 20 days లో? కాదు సార్, 1 month అంటే 2 నెలలు సార్. దగ్గర 45 రోజుల వరకు వాడాను సార్. ఓకే. 10 కేజీల 300 గ్రాములు తగ్గానండి బరువు. ఆ తర్వాత నేను ఇప్పటికి 45 రోజులు సార్ వాడక ప్రొడక్ట్. ఎందుకు వాడలేదు? నేను కొంచెం ఇటు జర్నీ చేస్తుంటే కొంచెం నాకు కుదరలేదు సార్ బయట. అయితే మొన్న నేను అలా ఆ టైంలో మళ్ళీ రమేష్ గారు మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మేము బరువు చూస్తే నేను పెరిగింది 1 కేజీ సార్. అది కూడా నేను పరగడుపుని చూసుకోలేదు, తిన్న తర్వాతే. అది కామన్ గానే ఉంది, అంటే నా బరువు బ్యాలెన్స్ గానే ఉంది సార్. నేను వాడి 10 కేజీలు తగ్గిన తర్వాత కూడా నేను 45 రోజులు ఫుల్ గా తినేసిన తర్వాత కూడా నా బరువు తగ్గలేదు. నా బరువు అలానే ఉందండి, సేమ్ వెయిట్ ఉందండి. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను సార్. సో మీరు వాడిన ప్రోడక్ట్ VR4 V-Pro10? అది కొంచెం క్లారిటీ ఉండాలి జనాలు. సార్ నేను వాడిన ప్రోడక్ట్ V-Pro10 సార్, V-Pro10. సో మా యొక్క రెండో ఉత్పత్తి V-Pro10 వాడారు. అందులో కూడా బ్లాక్ జింజర్ ఉంటుందండి. సో దాన్ని వాడి రోజుకి ఎన్ని పూటలు వాడారండి? ఉదయం సాయంత్రం? 2 పూటలు వాడాను సార్. ఉదయం వాడాను, సాయంత్రం వాడాను సార్. ఓకే. సో తిని తాగారా, తినకుండా? అది కూడా కొంచెం క్లారిటీ. లేదు సార్, పొద్దున్నే నేను మార్నింగ్ పూట ఉదయం లేచిన వెంటనే టిఫిన్ మొత్తం స్కిప్ చేసేసి ఇదే టిఫిన్ గా తీసుకొని ఉదయం ఇదే టిఫిన్ గా తీసుకున్నాను సార్. ఒక 6 గంటల వరకు ఆకలేసేది కాదు నాకు. మళ్ళీ నైట్ పూట కూడా నేను మళ్ళీ 7-8 అలా తీసుకునేవాడిని. మంచిగా నిద్ర పట్టేది. ఫస్ట్ నిద్ర పట్టేది చక్కగా మంచిగా. ఫస్ట్ ఎవరికైనా సరే తినకపోతే నిద్ర పట్టదు కదా. అవునండి. సో ఇది నాకేం జరిగిందంటే ఇది చక్కగా ఇది తీసుకున్న తర్వాత కూడా నాకు మంచి నిద్ర పట్టింది సార్. నేను బయటకు వెళ్ళి నా వర్క్ నేను చేసుకునేటప్పుడు కూడా నాకు ఎటువంటి నీరసం కానీ నాకు అంటే ఎటువంటి ఇబ్బంది కూడా లేదు సార్. పొద్దున్నే 6 గంటల వాయిస్ బ్రేక్ అయిందండి. ఓకే, నెక్స్ట్ టెస్ట్. హలో, వాయిస్ బ్రేక్ అయింది సార్. అయ్యా, వాయిస్ బ్రేక్ అయింది. ఇప్పుడు చెప్పండి. పొద్దున్నే అన్నారు, అక్కడికి చెప్పండి సార్. నేను పొద్దున్న నుంచి మళ్ళీ సార్ పొద్దున్నే 6 గంటలు అంటే ఒక 6 గంటల వరకు నాకు పెద్దగా ఆకలి అనిపించేది కాదు అసలు. వెరీ గుడ్. నేను మార్నింగ్ 6 to 7 మధ్యలో తీసుకుంటే నాకు 12-1 గంట వరకు అసలు ఆకలి అనిపించేది కాదు. మంచి ఎనర్జీతో ఉండేవాడిని. పెద్దగా నీరసం కూడా అనిపించలేదండి అసలు. మళ్ళీ డైట్ కూడా నేను పెద్దగా డైట్ ఏం చేయలేదు సార్ అసలు. నేను మార్నింగ్ టిఫిన్ తీసుకునేవాడిని, ఆఫ్టర్నూన్ ఫుల్ గా లంచ్ చేసేవాడిని. మంచిగా రైస్ తీసుకునేవాడిని. ఆఫ్టర్నూన్ అలా ఈవినింగ్ పూట అలా ఏదన్నా స్నాక్స్ అలాంటివి తీసుకునేవాడిని. అయితే నేను యాడ్ చేసుకుందంటే సార్ సలాడ్స్ యాడ్ చేసుకున్నాను ఎక్కువ. ఎప్పుడు ఏ టైంలో సలాడ్ వాడారు, తీసుకున్నారు? సలాడ్ నేను 4 to 5 మధ్యలో సలాడ్స్ తీసుకునేవాడిని సార్. కొంచెం ఓకే. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సలాడ్స్ తీసుకునేవాడిని. నాకు చాలా హెల్దీగా తగ్గాను సార్ అసలు. అనుకోకుండా తగ్గాను చాలా హెల్దీగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. మీరు వచ్చి ఈ టెస్ట్ మోని చెప్పినందుకు థ్యాంక్ యూ. మా దగ్గర ఉన్న